జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో ఓ భూ వివాదం నేపథ్యంలో మూర్తిస్వామి అనే వ్యక్తి తనపై తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ ఆరోపించారు. భూ కబ్జాలు, బెదిరింపులు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం, మత ఘర్షణలకు దారితీసే వ్యాఖ్యలపై మూర్తిస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన రాయపనేని హరికృష్ణ, ఓరియన్ హోటల్ సమీపంలో భూమికి సంబంధించి కోర్టు తీర్పులు, రెవెన్యూ రికార్డులు స్పష్టంగా ఉన్నప్పటికీ మూర్తిస్వామి అక్రమంగా హక్కులు చేస్తున్నారని ఆరోపించారు. భూమి విషయంలో 2 కోట్ల డిమాండ్ చేస్తూ బిల్డర్ ను బెదిరించారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూర్తిస్వామిపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం బెయిల్పై ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మత ఘర్షణలకు దారితీసే విధంగా వ్యవహరిస్తున్నందున అతని బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకు మూర్తిస్వామిపై 1 కోటి పరువు నష్టం దావా వేస్తున్నట్లు హరికృష్ణ ప్రకటించారు. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మన జాకీర్ గారు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు, నా పేరు ప్రధానంగా ఇటీవల యూట్యూబ్లో స్వామీజీ గారు నాకు పెట్టాల్సి రకరకాల పద్ధతిలో ఐటమ్స్ చూస్తుంటారు. ఏమంటే చెందినటువంటి రాజరాజేశ్వరి టెంపుల్లో ఉన్నటువంటి మూర్తి స్వామి అనేతను వ్యక్తిగత ఒకవైపు స్వామీజీ వేషంతో గుళ్ళు గోపురాలు కార్యక్రమాలు చేసుకుంటూ అనేక రకాల పద్ధతులు జనాన్ని మోసగించే కార్యక్రమాలు చేస్తున్నట్టు. సరే, ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటుంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు మేము తప్పనిసరిగా స్పందిస్తాం. అంతటితో ఆగకుండా ఇవాళ సిపిఎం జిల్లా పార్టీ సెక్రటరీ, మా కార్యదర్శి హరికృష్ణ పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రశ్నించారు. ఇందులో ప్రధానంగా 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేస్తున్నట్టు ప్రెస్ తీసుకొచ్చాను. అంతకు తాగకుండా సంతులు స్వాములు అని చెప్పి వాళ్ళ ద్వారా ధర్నా చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ అసలు విషయం భూ కబ్జాదారుడు అతనే. ఆ వివరాలు ఎక్కడితే మీకు ఉన్నటువంటి వివరాలు హరికృష్ణ వాళ్ళు చెప్తారు. కేవలం ఓరియన్ హోటల్ పక్కన ఉన్నటువంటి స్థలము అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తిది. పక్కాగా అన్ని రకాల డాక్యుమెంట్స్ ఆయన ఉంది. ఆయన డెవలప్ నా దగ్గరకు వచ్చిన గోపి అని చెప్పిన, నేను కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాడు, నీ పని నువ్వు చేయి గోపి అని చెప్పి. రెండోది, మరలా ఏప్రిల్ 4వ తేదీ 5వ తేదీ మరలా ఫోన్ చేశారు. అయ్యా, నీకు సంబంధించి భూమి విషయంలో తహసీల్దార్ గారు అలిపిరి ఎస్ఐ క్లియర్గా లెటర్ ఇచ్చారు. ఈ భూమి పలానా అబ్దుల్ సలాం సంబంధించిందని, ఆయనే ఓరియన్ హోటల్ వాళ్ళకి గత 12 ఏళ్ల పై నుంచి లీజుకి ఇచ్చున్నారని, మీరు ఏదైతే పిటిషన్ పెట్టారో మీ పిటిషన్ సంబంధించిన భూమి ఇక్కడ ఉన్నట్టుగా మాకు ట్రేస్ అవుట్ కాలేదు అని జిల్లా సర్వే ఇచ్చిన రిపోర్ట్ పైన తహసీల్దారు వాళ్ళకి చెబుతూ మీకేదంటే సివిల్ కోర్టు పెట్టి తెలుసుకోండి అని ఇచ్చాడు. ఇదే విషయాన్ని 2017లో కూడా ఆనాటి తహసీల్దార్ చంద్రమోహన్ గారు డిఎస్పీకి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఇదే విధంగా లెటర్ ఇవ్వడం జరిగింది 2017లో. మరలా 9 సంవత్సరాల తర్వాత కూడా లెటర్ ఇచ్చారు. అయినా మూర్తిస్వామి వచ్చి ఇక్కడ గొడవ చేస్తాం. ఏమిటి? మూర్తిస్వామి తనకు రిజిస్ట్రేషన్ అయిందంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి అయింది? ప్రభాకర్ ఆయన దగ్గర నుంచి అయింది. ప్రభాకర్కి ఎవరి దగ్గర అయింది? పైడిరాజు ఆయన దగ్గర నుంచి అయింది. ఈ పైడిరాజు ఆయన 2000 సంవత్సరంలో ఈ అబ్దుల్ సలాం కేసులో ఓడిపోయినాడు. 2000 సంవత్సరంలో అబ్దుల్ సలాం అనే ఆయన చేతిలో ఈ పైడిరాజు ఓడిపోయినాడు. నీకు ఇక్కడ భూమి లేదు అన్న తర్వాత అతను ఏం చేయాలి? పైడిరాజు హైకోర్టుకు పోవాలి. పోకుండా ఏం చేశాడు? ఆఫ్టర్ 7 ఇయర్స్ 2007లో ప్రభాకర్ నాయనికి అమ్మాడు, జీపీఏ చేశాడు. ఆయన 2011లో ఈ మూర్తిస్వామికి 25 అంకణాలు, భారతీయానికి 25 అంకణాలు, వంశీకృష్ణ అతనికి 50 అంకణాలు, 100 అంకణాలు అమ్మాడు. ఆ తర్వాత 2017లో జరిగింది చెప్పాను, 2026లో జరిగింది చెప్పాను. అసలు ఈ భూమే లేకపోతే నాకు భూమి ఉందని మాట్లాడడం ఏంటి మూర్తిస్వామి? ఈ విషయాలన్నీ మేము సర్వే చేసి స్టడీ చేసిన తర్వాత మనం చూపించాం. అయితే మేము మీడియాకి ఎక్కాలనుకోవాలి. అతను
గత 15 రోజులుగా ఇన్స్టాగ్రాము అదేవిధంగా ఫేస్బుక్ అన్నింటిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. 30 కోట్ల భూమి గోపీనాథ్ అనే బిల్డర్ కబ్జా చేస్తే దానికి హరికృష్ణ ధమ్కీ చేసి సపోర్ట్ చేస్తున్నాడు అనే పద్ధతిలో మాట్లాడారు. ఇంతకీ గోపీనాథ్ ఎవరు? ఇతనికి ఆ స్థలానికి సంబంధం ఏంటి? ఇతను ఆ స్థలాన్ని డెవలప్ చేయడం కోసం తీసుకున్నాడు. మరి మీరు బిల్డర్కి ఎందుకు సపోర్ట్ చేయొచ్చు అని మీరు అడగచ్చు. మాకు తెలిసిన ఆయన, మాకు కావాల్సిన ఆయన, అతని మీద ఎటువంటి ఆరోపణ లేదు, మాకు సహాయం చేయండి అని వచ్చాడు. ఏమని సహాయం చేయని వచ్చాడు? ఈ మూర్తి స్వామి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు ఆ ఓనర్ వాళ్ళతో మమ్మల్తో అని చెప్పిన తర్వాత నేను అతనికి ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అన్ని దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు నా పేరు ప్రచారం చేస్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ మూర్తి స్వామి కానీ ఈ జిల్లాలో ఎవరికైనా సరే గడిచిన 40 ఏళ్లలో ఎప్పుడైనా ఒక భూమి పైన ఏ ఆరోపణైనా మా పైన ఉందా? ఏ కేసు అయినా నమోదైందా? చాలా అక్రమాలకి, చాలా అన్యాయాలకి, చాలా భూకబ్జాలకు వ్యతిరేకంగా నిలబడ్డాం. చరిత్ర మాది. దాంతో గొడవలు పడినాం, దెబ్బలు తిన్నాం, తుపాకీ కాల్పులు గురయ్యాం, జైలు పాలైన పోలీసు లాఠీలు దెబ్బలకి మేము గురైనటువంటి వాళ్ళం. ఇంత దుర్మార్గంగా నిస్సిగ్గుగా అతను మాట్లాడుతున్నాడు ఏంటి అని అతని గురించి స్టడీ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. అతను ఈ మూర్తి స్వామి అతను రాజరాజేశ్వరి టెంపుల్ రేణుగుంటలో ఉన్నదానికి నేను అధ్యక్షుడు పీఠాధిపతి అని చెప్తున్నాను. ఇతను పీఠాధిపతే కాదు. ఆ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి 7 మంది సభ్యులుంటే ఆ 7 మంది సభ్యులు ఇతను లేడు. అతని కన్న తండ్రే, స్వయంగా కన్న తండ్రే ఇతని పైన కేసు పెట్టాడు 2024-25లో. పోలీసులు పట్టించుకోకపోతే ఈ సంవత్సరం స్థానిక కోర్టు నుంచి ఎండార్స్మెంట్ ఇచ్చి అతని మీద కేసు రిజిస్టర్ అయింది. కన్న తండ్రి ఇతను నన్ను చంపేసేదానికి ప్రయత్నం, నాకు ప్రాణహాని చెప్పి ఈ స్వామి పైన కేసు పెట్టాడు, కేసు రిజిస్టర్ అయింది. అంతేకాదు ఇంకా దుర్మార్గం ఏంటంటే 2024లో ఇతని దగ్గరికి ఆశ్రమానికి వచ్చినటువంటి ఒక పసిబిడ్డ 13 ఏళ్ల బాలిక పైన మానభంగం చేసి అమ్మాయిని రేప్ చేశాడు. ఆ తర్వాత అమ్మాయి పోలీసులు చెప్పింది, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అందరూ చెప్పారు. అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బెయిల్ పైన ఉన్నాడు అతను. ఆ తర్వాత ఏంటి? అతని పైన నెంబర్ 66 రౌడీ షీట్ పేరుతో అతని కేసు నమోదై ఉన్నది. ఇంకా కూడా అనేక భూమి కేసులు వివరాలు త్వరలో అవన్నీ కూడా బయట పెడతాం. ఇంకా చాలా విషయాలను స్టడీ చేస్తాం. ఈరోజు వాళ్ళ తండ్రి భయపడి మారిషస్ దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆశ్రమంలో రుక్మిణమ్మ అనే రిటైర్డ్ ప్రొఫెసర్, ఆమె డెడికేట్ అయ్యి అక్కడ ఉంది, ఆమె అధ్యక్షురాలుగా. కాబట్టి ఇతను చేయని అకృత్యాలు లేదు, అన్యాయాలు. కాషాయ వస్త్రం ధరించుకొని స్వామి అనుకున్నంత మాత్రాన దానికి హిందూ అని ట్యాగ్ పెట్టి, సనాతన ధర్మాన్ని ట్యాగ్ పెట్టి మాట్లాడేంత అసలు ఏ పీఠానికి పీఠాధిపతి? నువ్వు ఎక్కడా పీఠాధిపతి కాదు. నువ్వు ఒక మోసపూరిత స్వామి, నువ్వు ఒక దొంగ స్వామి, నువ్వు ఒక రేపిస్టు, నువ్వు ఒక సైకో, నువ్వు ఒక భూకబ్జాదారు కాదంటావా? అన్ని రకాల రికార్డులు ఉన్నాయి. అంటే ఎవరైనా వచ్చి నువ్వు ఇతను అన్యాయాన్ని ఇంకా అడ్డుకుంటావంటే వాళ్ళకి దుష్ప్రచారం చేస్తే మేము భయపడేవాళ్ళం కాదు, భయపడే చరిత్ర మాది కాదు. అందుకని ఇది 100కి 100 అబ్దుల్ సలాం సంబంధించింది. బిల్డర్ గోపీనాథ్ దాంట్లో డెవలప్ చేసుకున్నాడు. ఇటువంటి అన్యాయం చేసి దీన్ని కూటమి ప్రభుత్వాన్ని లించాడు. ఆ జేపీ శ్రీనివాస్తో నేను ఎప్పుడు కలిసింది లేదు. జేపీ శ్రీనివాస్ నంబర్ నా దగ్గర కూడా లేదు, నా నంబర్ ఆయన దగ్గర కూడా ఏ రోజు కలిసింది లేదు. వీళ్ళకి ఎక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది పోలీసులు, కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. వీళ్ళ కథ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ స్వామీజీని ఏ పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం. రా సవాల్, నువ్వు ఏ వేషాల్లో వస్తావో, ఏ రూపాల్లో వస్తావో, ఏ మార్గాల్లో వస్తావా? మేము ఒక సిద్ధాంతాన్ని ప్రజల కోసం కష్టాలు